ఒక మహిళ జీవితం 30 ఏళ్లకు చేరుకున్నప్పుడు ఆమె ఎన్నో సామాజిక మరియు వ్యక్తిగత బాధ్యతల మధ్యలో ఉంటుంది. కాని సరిగ్గా ఇదే సమయంలో మీ శరీరంలో కొన్ని నిశ్శబ్ద మార్పులు మొదలవుతాయని మీకు తెలుసా? పొద్దున్నే లేవగానే విపరీతమైన నీరసం, ఏ కారణం లేకుండానే కోపం రావడం, జుట్టు విపరీతంగా రాలడం, లేదా ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం ఇవన్నీ కేవలం పని ఒత్తిడి వల్ల వస్తున్నవి మాత్రమే కాదు, మీ శరీరంలోని హార్మోన్లు అంటే మీ శరీరం ఇస్తున్న హెచ్చరికలు. ఈ హార్మోన్లు సరిగ్గా ఉంటేనే మీరు ఉత్సాహంగా ఉంటారు, మీ పీరియడ్స్ క్రమంగా ఉంటాయి మరియు మీ చర్మం మెరుస్తుంది. కాని ఒక్క హార్మోన్ లెవెల్ మారినా మీ జీవితం తలకిందులైపోతుంది. అసలు 30 ఏళ్ల మహిళల్లో ఈ హార్మోన్ల సమస్యలెందుకొస్తాయి? శాస్త్రీయంగా చెప్పాలంటే దీనిని ఈస్ట్రోజెన్ డామినెన్స్ అంటారు. దీనివల్ల పొత్తికడుపు భాగంలో కొవ్వు పేరుకుపోవడం, బ్రెస్ట్ టెండర్నెస్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరి దీనికి పరిష్కారమేంటి? మొట్టమొదటిగా మనం మన ఆహారపు అలవాట్లను గమనించాలి. మనం రోజూ తినే ఆహారంలో పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉండాలి. ముఖ్యంగా క్రూసిఫరస్ కూరగాయలు అంటే క్యాబేజీ, కాలీఫ్లవర్ మరియు బ్రోకలీలో డిఐఎం అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలోని అదనపు ఈస్ట్రోజెన్ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. మరో ముఖ్యమైన హార్మోన్ ఇన్సులిన్. 30 ఏళ్ల వయసులో చాలామంది మహిళలు ఎదుర్కొనే పీసీఓఎస్ సమస్యకు మూలం ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనం ఎక్కువగా ప్రాసెస్ చేసిన పిండి పదార్థాలు లేదా చక్కెర తిన్నప్పుడు రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి ఇన్సులిన్ విపరీతంగా విడుదలవుతుంది. ఇది అండాశయాలపై ప్రభావం చూపి పురుష హార్మోన్లైన ఆండ్రోజన్లను పెంచుతుంది. ఫలితంగా ముఖంపై మొటిమలు, అనవసరమైన రోమాలు రావడం జరుగుతుంది. దీనిని అరికట్టాలంటే మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లేదా తక్కువ కార్బోహైడ్రేట్లున్న ఆహారాన్ని తీసుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల మీ కణజాలం ఇన్సులిన్కు స్పందించే తీరు మారుతుంది. ఇక థైరాయిడ్ గురించి మాట్లాడుకుంటే ఇది మన శరీరంలోని మెటబాలిజంను కంట్రోల్ చేసే మాస్టర్ హార్మోన్. 30 ఏళ్లు తర్వాత చాలామంది మహిళల్లో హైపోథైరాయిడిజం లక్షణాలు కనిపిస్తాయి. గోరువెచ్చని నీటిలో ధనియాల కషాయం తీసుకోవడం వల్ల థైరాయిడ్ పనితీరు మెరుగుపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అదేవిధంగా సెలీనియం మరియు అయోడిన్ తగినంతగా ఉండేలా చూసుకోవాలి. మనం రోజూ వాడే ఉప్పులో అయోడిన్ ఉన్నప్పటికీ సెలీనియం కోసం గుమ్మడి గింజలు లేదా నట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది మహిళలు చేసే మనోపొరపాటు స్ట్రెస్ అంటే ఒత్తిడిని తేలికగా తీసుకోవడం. మీరు ఒత్తిడికి గురైనప్పుడు మీ ఎడ్రినల్ గ్రంథులు కార్టిసాల్ అనే హార్మోన్ను విడుదల చేస్తాయి. ఈ కార్టిసాల్ లెవెల్స్ పెరిగితే అది మిగిలిన అన్ని హార్మోన్లను దెబ్బతీస్తుంది. కార్టిసాల్ పెరిగితే ప్రొజెస్టిరాన్ తగ్గిపోతుంది. దీనివల్ల సంతానోత్పత్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే రోజుకు కనీసం 10 నిమిషాలు ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం వల్ల మీ నరాల వ్యవస్థ శాంతించి హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. మరో షాకింగ్ విషయం ఏమిటంటే మీరు వంటింట్లో వాడే ప్లాస్టిక్ డబ్బాలు మరియు నాన్ స్టిక్ ప్యాన్లు. వీటిలో ఉండే బీపీఏ మరియు ఇతర కెమికల్స్ని ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అంటారు. ఇవి మన శరీరంలోని సహజ హార్మోన్లను అనుకరిస్తూ వ్యవస్థను గందరగోళానికి గురిచేస్తాయి. వీలైనంతవరకు గాజు పాత్రలు లేదా స్టీలు వస్తువులను వాడటం అలవాటు చేసుకోండి. ఇది ఒక చిన్న మార్పులా అనిపించవచ్చు, కానీ మీ హార్మోన్ల ఆరోగ్యంపై ఇది గొప్ప ప్రభావం చూపిస్తుంది. నిద్ర అనేది హార్మోన్ల తయారీకి ఒక ఫ్యాక్టరీ లాంటిది. రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల మధ్యలో మన శరీరంలో మెలటోనిన్ మరియు గ్రోత్ హార్మోన్లు విడుదలవుతాయి. ఈ సమయంలో మీరు గాఢ నిద్రలో ఉంటేనే మీ హార్మోన్లు రీసెట్ అవుతాయి. ఫోన్లో బ్లూలైట్ చూడడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి పడుకునే 1 గంట ముందు ఫోన్ను పక్కన పెట్టేయండి. ఆయుర్వేదంలో హార్మోన్ల కోసం శతావరి మరియు అశ్వగంధ వంటి మూలికలను అద్భుతమైన ఔషధాలుగా పేర్కొన్నారు. శతావరి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను బలపరుస్తుంది. అశ్వగంధ ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే వీటిని తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే అవిసె గింజలు అంటే ఫ్లాక్సీడ్స్లో ఉండే లిగ్నాన్స్ ఈస్ట్రోజెన్ బ్యాలెన్స్కు చాలా బాగా ఉపయోగపడతాయి. రోజు 1 స్పూన్ అవిసె గింజల పొడిని పెరుగులోనో లేదా నీటిలోనో కలిపి తీసుకోవడం వల్ల మీ పీరియడ్ సమస్యలు తగ్గుతాయి. మహిళలు తమ గురించి తాము పట్టించుకోవడం సోమరితనం కాదు, అది ఒక బాధ్యత. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. హార్మోన్ల సమతుల్యత అనేది ఒకరోజులో వచ్చే మార్పు కాదు, ఇది మీ జీవనశైలిలో మీరు చేసే నిరంతర కృషి. సరైన ఆహారం, తగినంత నిద్ర, క్రమం తప్పని వ్యాయామం మరియు ప్రశాంతమైన మనస్సు, ఈ 4 మీ హార్మోన్లను బ్యాలెన్స్ చేసే అసలైన మంత్రాలు. ఈ వీడియోలో మేం చెప్పిన లక్షణాలు మీకేవైనా ఉన్నాయా? అయితే వెంటనే మీ జీవనశైలిలో మార్పులు మొదలుపెట్టండి. మీకేదైనా సీరియస్ సమస్య ఉంటే గైనకాలజిస్ట్ను సంప్రదించడం మర్చిపోకండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.
ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన మీ తోటి మహిళలకు ఈ వీడియో ఎంతో అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.